ఈ చిట్కాలతోటి ఒక్కసారి నేను చెప్పే విధంగా మసాలా ముద్ద తయారు చేసి చేపలకు పట్టించి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చేపల వేపుడు ఇట్టే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వచ్చేయాలంటే ఒకసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 5 చేప ముక్కల్ని అయితే తీసుకుంటున్నాను. వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బౌల్లోకి కానీ లేదా ఏదైనా ప్లేట్లోకి కానీ 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీరు తినగలిగే అంత కారము, 1 స్పూన్ వరకు ఇంట్లో చేసిన ధనియాల పొడి, అలానే 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు చేప వేపుల పొడి అయితే అమ్ముతారు బయట, అంటే ఫిష్ ఫ్రై మసాలా బయట అమ్ముతారు. ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటుంది, ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే దీనికి బదులుగా ఇంకొక స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇక్కడ నేను వీడియో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మంచిగా ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ కూడా బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి మసాలా ముద్ద అయితే వస్తుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ముద్ద అయిందో? ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని మీరు ఎన్ని చేప ముక్కలు తీసుకున్నా కానీ మీ ఇష్టం, ఆ చేప ముక్కలు పట్టించి ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మసాలా ముద్దకి నా దగ్గర ఉన్న ఈ చేపలకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట మసాలా అనేది. ఈ విధంగా మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి మంచిగా మసాజ్ చేయించుకుంటూ పట్టేసుకోవాలి. ఎంత చక్కగా పట్టిందో చూసారా? ఇప్పుడు వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించి అరగంట సేపు పక్కన పెట్టాం కదా, ఈ చేప ముక్కల్ని కూడా వేసుకొని మిగిలిన మసాలా ఏమైనా ఉంటే పడేయకుండా ఈ చేప ముక్కలకే ఒకసారి ప్యాన్ మీద వేసిన తర్వాత పైనే పూసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 2-3 రెమ్మల కరివేపాకుని నేను వీడియోలో చేపల ముక్కు మీద ఎలా పెట్టానో ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చేప ముక్కలకి లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు టావా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద అటు నుంచి ఇటువైపు నుంచి అటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగానే తిప్పుకుంటూ ఉంటే మనకి పైన క్రిస్పీగా వస్తుంది, అలానే లోపల సాఫ్ట్గా ఉంటుంది. మసాలాలు అన్నీ కూడా చక్కగా వేగి పచ్చివాసన ఏం లేకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. జాగ్రత్తగా తిప్పుకోండి, అప్పుడే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత జాగ్రత్తగా ఈ విధంగా స్లిప్ చేస్తున్నానో. ఈ విధంగానే మీరు కూడా తయారు చేసుకోవాలి. ఇక మనకి చేప ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్ 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉండే చేప వేపుడు అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా మనకి చేపల వేపుడు అయితే రెడీ అయిపోయిందో? ఇప్పుడు దేంట్లోకైనా సైడ్ డిష్గా కావచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్కి కావచ్చు, దేనికైనా కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ. నన్ను అడిగితే చక్కగా ఉప్పు కారాలన్నీ ఎక్కువ కాకుండా మీరు తినగలిగినంత వేసుకొని పర్ఫెక్ట్గా నేను వీడియోలో చేపించిన కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా చేప కూడా అసలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో? పైన క్రిస్పీగా తగులుతుంది, అలానే లోపలకు జ్యూసీ అండ్ సాఫ్ట్గా ఉంది. మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు పట్టుకుంటే విరిగిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్ ఒక్కసారి చేశారంటే ఇంకా మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్ చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. నిమ్మరసం వేసుకోండి, మసాలా ముద్దలో నిమ్మరసం వేసుకొని లేదా తినేటప్పుడు నిమ్మరసం వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో కూడా రుచి బై చందన అని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.